అందరికీ నమస్కారం. నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోర్సుపాటి. నారదా మీడియాకి స్వాగతం. రాత్రింబవళ్లు కష్టపడి భవిష్యత్తు పైన ఎన్నో ఆశలతో నీట్ పరీక్ష రాసినటువంటి లక్షలాది మంది విద్యార్థుల శ్రమ నీటిపాలైంది. పేపర్ లీకేజ్ వార్తలు వాళ్ళ కలల్ని కలలు చేశాయి. ప్రభుత్వం నుంచి న్యాయం జరగాలి, బాధ్యులకి శిక్ష పడాలి, ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ విద్యార్థుల పేరుతో జరుగుతున్నటువంటి పోరాటం దారి తప్పుతా ఉందా? న్యాయమైనటువంటి విద్యార్థుల డిమాండ్ల వెనుక ఏవో తెలియని రాజకీయ సిద్ధాంత అజెండాలు నీడలాగా నిలబడతా ఉన్నాయా? ఈరోజు ఈ నిజాలను నిష్పాక్షికంగా విశ్లేషించుకుందాం. ముందుగా ఒక విషయం స్పష్టంగా చెప్పుకోవాలి. నీట్ పేపర్ లీక్ ఆరోపణలు దేశవ్యాప్తంగా విద్యార్థులని, వాళ్ళ తల్లిదండ్రుల్ని తీవ్ర ఆందోళనకి గురి చేశాయి. ఏళ్ల తరబడి పడ్డ కష్టం క్షణాల్లో ఆవిరైపోతా ఉంటే ప్రజలకు ఆగ్రహం రావడం సహజం. జూన్ 20వ తేదీన ఢిల్లీలో ఉన్నటువంటి జంతర్ మంతర్ దగ్గర కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాని డిమాండ్ చేస్తూ నిరసనలు మొదలయ్యాయి. సోనం వాంగ్చుక్ లాంటి వాళ్ళు విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం నిరాహార దీక్ష చేపట్టారు. ఇవన్నీ ప్రజాస్వామ్యంలో సంపూర్ణంగా న్యాయమైనటువంటి డిమాండ్లు. కానీ సమస్య ఎక్కడ మొదలైందంటే ఈ పోరాటం తన అసలు లక్ష్యాన్ని వెడతా ఉందా అనే అనుమానాలు రావడం మొదలైనప్పుడు. ఇటీవల సోషల్ మీడియాలో ఒక నీట్ అభ్యర్థి వీడియో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ విద్యార్థి ఏమన్నాడో తెలుసా? మేము పరీక్షల్లో అవకతవకలకు వ్యతిరేకంగా న్యాయం కోసం ధర్నాకు వచ్చాం, కానీ ఇక్కడ నీట్ డిమాండ్ల కంటే విద్యార్థులకి ఏమాత్రం సంబంధం లేనటువంటి ఆజాదీ, ఆర్ఎస్ఎస్ హటావో లాంటి నినాదాలే ఎక్కువగా వినిపిస్తా ఉన్నాయి అని వాపోయాడు. ఆలోచించండి, న్యాయం కోసం వచ్చినటువంటి విద్యార్థుల్ని పక్కన పెట్టి వాళ్ళ నిరసన వేదికలని రాజకీయ ప్రచారాల కోసం వాడుకోవడం ఎంతవరకు న్యాయం? అంతేకాదు, గతంలో భారత్కి వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి అరుంధతీ రాయ్ లాంటి కొందరు ప్రముఖులు, వ్యక్తులు ఈ వేదికల పైన ప్రత్యక్షం కావడం కూడా తీవ్ర నిరసన వ్యక్తమవుతా ఉంది. దేశ సమగ్రతని, రాజ్యాంగ స్ఫూర్తిని ప్రశ్నించేటువంటి నినాదాలు ఈ విద్యార్థుల నిరసన వేదికలపైకి ఎలా వచ్చాయి? ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, విమర్శించడం పౌరుల రాజ్యాంగ హక్కు. ప్రభుత్వం నుంచి జవాబుదారీతనాన్ని కోరడం తప్పు కాదు. కానీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించడానికి, దేశ ఐక్యతని దెబ్బతీయడానికి చాలా తేడా ఉంది. ఆర్టికల్ 51A ప్రకారం దేశ ఐక్యతని, సార్వభౌమత్వాన్ని కాపాడడం ప్రతి పౌరుడి ప్రాథమిక బాధ్యత. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్నటువంటి ఒక పవిత్రమైన ఉపాధ్యాయ విద్యార్థి పోరాటంలోకి రాజకీయ అజెండాలను తెస్తే నష్టపోయేది ఆ అమాయక విద్యార్థులే. నీట్ లీకేజ్ పైన నిజాలు బయటికి రావాలి. తప్పు చేసిన వాళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు పడాలి. విద్యార్థులకు న్యాయం జరగాలి. కానీ ఆ న్యాయమైన పోరాటం కొందరి స్వార్థ రాజకీయాలకు బలి కాకూడదు. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏంటి? నీట్ నిరసనలు దారి తప్పుతున్నాయా? కామెంట్లలో తెలియజేయండి. మరిన్ని నిజాయితీ గల విశ్లేషణల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి.